నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంత్యోత్సవాలు. కష్టపడితే సాధించింది అంటూ ఉండదు అని యువత మరోసారి నిరూపించారు. 65 కుటుంబాలు జనసేన పార్టీలో చేర్పించిన దేవిరెడ్డి శ్రీనివాసరావుని పార్టీ అధినాయకులు అభినందించారు. ఆదిలాబాద్ జిల్లా బోధు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ చేయాలని రాస్తారోకో ధర్నా. కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంత్యోత్సవాలు పెందుర్తి గ్రామంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు విన్నకోట రాము ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిన్న ముసిడి వాడ గ్రామంలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి మొదటి కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా విన్నకోట రాము మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం నేటి యువతి యువకులు ప్రజలందరూ తగిన కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ఆర్ నాయుడు, ముక్క రామునాయుడు, స్థానిక నాయకులు కె వరప్రసాద్, ఎంవి పాత్రుడు, ఎండి అజీం, మరికొంతమంది ప్రతినిధులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ పెయింటింగ్ మరమ్మతులు చేయించండి. కాంగ్రెస్ అందరు పూనికండి. అందరికీ నమస్కారం. నా పేరు విన్నకోట రాము. ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా అతనికి ఘనమైన నివాళులు అర్పించడం కోసం ఈరోజు కాంగ్రెస్ అభిమానులు వారు, పెద్దవారు గౌరవ మంచిదని చెప్పి తెలియజేస్తూ ఈరోజు వచ్చి రాజీవ్ గాంధీ గారు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు 1944 ఆగస్టు 20వ తారీఖున మరి అతను జన్మించారు. అతను ఎడ్యుకేషన్ అంతా కూడా లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో ఎడ్యుకేషన్ అభ్యసించారు. అభ్యసించిన తర్వాత తన తల్లి అయినటువంటి ఇందిరాగాంధీ గారు అవనియండి, అలాగే తాతగారు నెహ్రూ గారు అవనియండి, మరి రాజీవ్ గాంధీ గారు అవనియండి, వీరి కుటుంబం అంతా కూడా పుణ్యభూమి భారతదేశం, సంస్కారగల దేశం భారతదేశం. మన కడ ఊపిరి ఉన్నంత వరకు కూడా సేవ చేయాలని తాతగారి నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు కూడా అటువంటి ఆశయాలతోటి దేశంలోకి ముందడుగు వేసి దేశం కోసం సేవ చేస్తూ ఆ దేశ సేవలోనే తల్లిగారు తుపాకీ గుళ్ళకి మరణించడం జరిగింది. అలాగే ఇతను 1991 పెరుముదూరు మీటింగ్లో ఎల్టీటీ నలిని మానవ బాంబు ద్వారా అతను హతమార్చారు. మరి తల్లి కొడుకు కూడా ఈ విధంగా దేశానికి సేవ చేస్తూ మరణించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయం మీద ఎంత మాట్లాడినా అది చాలా తక్కువ అవుతుందని నేను భావిస్తున్నాను. మరి అటువంటి మహామనుషులు మనం ప్రతి సంవత్సరం కూడా వారి వర్ధంతి అవనియండి, జయంతి అవనియండి, మనం ఆ విగ్రహం దగ్గరకు వచ్చి ఘనమైన నివాళులు అర్పించాలనేదే మా తాలూకు. కష్టపడితే సాధించనిది అంటూ ఉండదు అని యువత మరోసారి నిరూపించారని వైసీపీ సీనియర్ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి, సత్య హెల్త్ కేర్ జిమ్ అధినేత డాక్టర్ రాజారావు అన్నారు. ఇటీవలే విశాఖ జిల్లాలో జరిగిన 60వ జాతీయ బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలలో గెలుపొందిన పలువురుకు జిమ్ ఆవరణలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనపల్లి రాము అనే యువకుడు 75 కేజీల విభాగంలో 445 కేజీలు ఎత్తి బంగారు పతాకాన్ని సాధించారని, 60, 50
65 కేజీల విభాగంలో కండిపిల్లి వేణు, కండిపిల్లి తేజ 340, 320 కేజీలు ఎత్తి సిల్వర్ మెడల్ సాధించారని అన్నారు. అలాగే 2024 డిసెంబర్లో జరగబోయే జాతీయ పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఎంతో మంది యువకులు సత్య హెల్త్ కేర్ నుండి వెళ్లి జాతీయ, అంతర్జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ లో రాణించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించారన్నారు. యువత ఇంకా ఉన్నత స్థాయికి చేరుకుని దేశానికి, రాష్ట్రానికి, వారు పుట్టిన ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నమ్మి అప్పారావు, గంట్యాడ గురుమూర్తి, సమాట్టుపూడి పరదేశి, దేవరపల్లి సంపూర్ణం, గంట్యాడ గోవిందరాజు, గోందేశి శ్రీనివాస్ రెడ్డి మరియు దయాల్ నగర్ గ్రామ పెద్దలు, జిమ్ క్రీడాకారులు పాల్గొన్నారు. అరవైవ విశాఖ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ముగ్గురు కుర్రాలు ఈ జిమ్ నుండి పార్టిసిపేషన్ చేశారు. ముగ్గురు కూడా మెడల్ కొట్టడం మన ప్రాంతానికి, మన జిమ్కి, మన ప్రదేశానికి కూడా గర్వకారణం. ఎందుకంటే వాళ్ళు జాయిన్ అయ్యి కనీసం సంవత్సరం అవ్వలేదు, ఒక జిల్లా స్థాయిలో మెడల్ కొట్టడం అంటే సామాన్యం కాదు. అలాగే ఇద్దరు అన్నదమ్ములు పార్టిసిపేట్ చేస్తే ఇద్దరికి సిల్వర్ మెడల్ రావడం, అలాగే రాము అనే కుర్రోడు కూడా పార్టిసిపేట్ చేస్తే యావరేజ్ టోటల్గా 3 ఉంటాయి. బెంచీ ప్రెస్, డెడ్ లిఫ్ట్, స్కాడు, అవన్నీ టోటల్ చేస్తే తేజ అనే వ్యక్తి 280 కేజీలు నమోదు చేశాడు జూనియర్స్. అలాగే ఈ కూడా వేణు అని కూడా 340 కేజీలు నమోదు చేశాడు జూనియర్స్. సీనియర్ 445 కేజీలు పవర్ లిఫ్టింగ్ స్టేట్ రికార్డు పెట్టాడు. అలాగనే జరగబోయే మళ్ళా 3 months సీనియర్ నేషనల్ జరుగుతుంది. వీళ్ళకి సెలక్షన్ జరుగుతుంది. సెలక్షన్ అయిపోయారు. నేషనల్కి వెళ్ళడానికి వాళ్ళకి పూర్తి సహాయ సహకారం మా జిమ్ నుంచి, ఇక్కడ ఉన్న ప్రాంతం సభ్యుల నుంచి కూడా ఆయనకి ప్రోత్సాహం ఇస్తాము. కృషి చేయాలి. ఊరికనే మెడల్ కొట్టడం అంటే బాడీ బిల్డింగ్ చేస్తారు అందరూ. బాడీ బిల్డింగ్ మెడల్ కొట్టి, పవర్ లిఫ్టింగ్ మెడల్ కొడితే బాడీ బిల్డర్ అంటారు, కానీ ఏదో బట్టలు లిఫ్ట్ లూజ్ పెట్టి అయితే తీసుకొని ఇలాగెళ్ళి బాడీ బిల్డర్ అంటారు. ఎందుకంటే బాడీ బిల్డర్ అంటే అక్కడికి వెళ్ళి ఆ స్థానం మీద వెళ్ళి మనం బహుమతి తెచ్చేదా చూసా ఈ మెమోంటోస్, అది గొప్పతనం. ఎవరైనా దానికి మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మన ప్రాంతం కలిగే విధంగా వాళ్ళ బాడీకి కానీ వాళ్ళ జీవితాల్లో ఉన్నతమైన స్థానంలో ఎదగడానికి. ఎందుకంటే అక్కడ ఒక పోలీస్ సెలక్షన్లో కానీ, ఏదో ఒక ఆర్మీ సెలక్షన్లో కానీ, ఎన్ని సెలక్షన్స్లో వాళ్ళకి అవకాశాలు రావాలంటే మరి వాళ్ళకి ఫిట్నెస్ అన్ని విధాలుగా సహకరించాలి. ఎన్నో కిలోమీటర్లు పరిగెట్టాలి, ఎన్నో ఈవెంట్స్ చేయాలి. అవి చేస్తే తప్ప వాళ్ళకి ఆ ఉద్యోగాలు రావు. మరి ఇవన్నీ రావడానికి మూల కారణమైనటువంటి ఈ యొక్క జిమ్, ఈ యొక్క వ్యాయామం చేస్తున్నటువంటి ఈ యొక్క శాలలోనే మంచి ఉన్నతమైనటువంటి కోచింగ్ ఇచ్చిన రాజారావు గారు కంపల్సరీగా. ఎందుకంటే మీరు అన్ని విధాలుగా ఈ జిమ్ కోసం కష్టపడి అందరి సహకారం, పెద్దలు సుబ్బరామరెడ్డి గారు ఆ రోజుల్లో మరి ఎంతో మంది ఆర్థికంగా సాయం చేసినటువంటి వాళ్ళు, మరి వాళ్ళందరి సహకారంతో ఈరోజు ఒక ఉన్నతమైన స్థానానికి మరి మనందరం కూడా మీరు కానీ నాయకులు కానీ ఒక పేరు వచ్చే విధంగా మీ అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. కాబట్టి ఈరోజు అలాగా అది కంటిన్యూ అవుతుంది. ప్రతి ఈవెంట్లో కూడా ఎక్కడైతే ఈ కాంపిటీషన్స్ జరుగుతున్నాయో ప్రతి కాంపిటీషన్స్లో కూడా మనకి మెడల్స్ రావడం అన్నదంటే చాలా గొప్ప విషయంగా ఫీల్ అవ్వాలి. మరి రాబోయే రోజు ఉన్నతమైనటువంటి మరి ఇంకా బ్రహ్మాండంగా మంచి మెడల్స్ ఈ యొక్క జిమ్కి రావాలని సందర్భంగా కోరుకుంటూ మమ్మల్ని ఆహ్వానించి మరి మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి రాజారావు గారికి, అలాగే మా యొక్క సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒకేసారి కంచుకచర్ల పట్టణం నుండి 65 కుటుంబాలు జనసేన పార్టీలో చేర్పించిన దేవిరెడ్డి శ్రీనివాసరావుని పార్టీ అధినాయకులు అభినందించారు. ఒకేసారి 65 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం రికార్డని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచర్ల పట్టణం నుండి 65 కుటుంబాలతో కలిసి జనసేన పార్టీలో కంచుకచర్ల మాజీ సర్పంచి దేవిరెడ్డి శివరాధ కుమారి కుమారుడు దేవిరెడ్డి శ్రీనివాసరావు జాయిన్
జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా దేవిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి లోబడి నా శక్తి సామర్థ్యాల వరకు పార్టీకి కృషి చేస్తానని, నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పరిష్కార ప్రయత్నం చేస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులు పోలిశెట్టి శ్రీకాంత్, నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తంబళ్లపల్లి రవికుమార్ మూర్తి మాట్లాడుతూ కుటుంబ పెద్ద ఎలా ప్రవర్తిస్తే పిల్లలు కూడా అలా ప్రవర్తిస్తారని, మరి మా జనసేన పార్టీకి కుటుంబ పెద్ద కొనిదెల పవన్ కళ్యాణ్, కార్యకర్త నుండి రాష్ట్ర నాయకుల వరకు మమ్మల్ని అందరినీ కలుపుకుపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మండలం పార్టీ అధ్యక్షులు నాయన సతీష్, తోట ఓంకార్, హరిబాబు, దేవిరెడ్డి అజయ్, కె చంద్రమౌళి, వేణు, కె ప్రభాకర్ రావు, చంటి, సాయి, హేమంత్, తిరుమలరావు, బాలాజీ తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళ పిల్లల మధ్య కొన్ని వివాదాలు ఉంటాయి, వాళ్ళ మనస్తత్వాలు ఉంటాయి, చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. కానీ ప్రతి కుటుంబానికి ఒక పెద్దవాళ్ళు ఉంటారు. ఆ పెద్దలను చూసే ఆ కుటుంబం అంతా ముందుకు నడుస్తూ ఉంటుంది. అలానే మన జనసేన పార్టీకి అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ నందిగామ నియోజకవర్గంలో తమ్మలపల్లి రమాదేవి గారు ఉన్నారు. మీ మండలంలో నాయకుడు సతీష్ గారు ఉన్నారు. సో మీ అందరికీ మంచి నాయకత్వం ఉంది. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎలాంటి మీకు హైదరాబాద్ను వర్షం ముంచెత్తింది. కుండపోతగా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాగుట్టలోని ఓ అపార్ట్మెంట్పై పిడుగు పడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి. పార్సిగుట్టలోని వరద నీటిలో ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. తెల్లవారుజామున మొదలైన వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. మరో 3 గంటల్లో భారీ వర్షం ముంచెత్తనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. పంజాగుట్టలోని సుఖనివాస్ అపార్ట్మెంట్ వద్ద పిడుగు పడింది. కారు షెడ్డుపై పిడుగు పడడంతో లోపల పార్కు చేసిన కారు ధ్వంసమైంది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. రోడ్డుపై వరద భారీగా ప్రవహిస్తోంది. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. పార్సిగుట్టలో వరద నీటిలో ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుడిని రామ్నగర్కు చెందిన అనిల్గా గుర్తించారు. మలక్పేట, అజాంపూర్, డబూర్పుర వద్ద వరద కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రామ్నగర్లో స్కూటీపై వెళుతున్న వ్యక్తి వరద నీటిని పడిపోయాడు. వరద నీటి ప్రవాహానికి కొద్ది దూరం కొట్టుకుపోయాడు. స్థానిక యువకులు వెంటనే స్పందించి ఆ వ్యక్తిని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంత్యోత్సవాలు. కష్టపడితే సాధించింది అంటూ ఉండదు అని యువత మరోసారి నిరూపించారు. 65 కుటుంబాలు జనసేన పార్టీలో చేర్పించిన దేవిరెడ్డి శ్రీనివాసరావుని పార్టీ అధినాయకులు అభినందించారు. ఆదిలాబాద్ జిల్లా బోధు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ చేయాలని రాస్తా రోకో ధర్నా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.